ప్రజెంట్ రాజకీయాలను కనుక మనం గమనిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజాస్వామ్య విలువలను కూని చేస్తూ ఒక మతానికి, ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుల్లాగా ప్రవర్తిస్తున్నారు. అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 27, 28 కనుక మనం గమనిస్తే మతం అనేది పర్సనల్. మతానికి సంబంధించిన వ్యవహారాలకు ప్రజల యొక్క ట్యాక్స్తో వచ్చిన మనీని యూజ్ చేయకూడదు. అలాగే గవర్నమెంట్ ఫంక్షన్లో మతాన్ని కూడా ప్రమోట్ చేయకూడదు. ఇది రాజ్యాంగం మనకిచ్చిన ఒక ప్రిన్సిపల్స్. అయితే ఈ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి నాయకులు కేవలం ఒక మతానికే వాళ్ళు పెద్దలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇలా ఎన్నికబడ్డ నాయకులు ప్రజాస్వామ్య విలువలను కాపాడే వాళ్ళలాగా ఉండాలి కానీ ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి కేవలం మతాన్ని నమ్ముకుని మత రాజకీయాలను, అలాగే కొంతమంది ఆ మతానికి సంబంధించిన మనుషుల మనోభావాలను దెబ్బతీసేలాగా, రెచ్చగొట్టేలాగా ఉండకూడదు. సో ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? ఇలా ప్రజాస్వామ్య విలువలను కాపాడే రాజకీయ నాయకులు మనకు కావాలా, లేదా ఇలా మతాన్ని ప్రమోట్ చేసే మత రాజకీయ నాయకులు మనకు కావాలా? కామెంట్లో పెట్టండి.